ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రేపు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో చర్చలు మరొకసారి జరగబోతున్నాయి అమెరికా ఇరాన్ మధ్య. ఏకంగా ఈ చర్చలకి ట్రంపే రాబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఇరాన్కి వెళ్ళి వాళ్ళతో చర్చించారు. రేపు చర్చలు సజావుగా సాగుతాయి, అసలు యుద్ధం కూడా ఆగిపోతుందని ట్రంప్ జోస్యం చెప్పారు. ఒకవైపు వార్నింగ్ ఇస్తూనే ఇంకో యుద్ధం ఆగిద్ది అనేటువంటి ట్రంప్ చెప్తున్నమాట. దీని మీద ఒక క్లారిటీని తీసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి సుధారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మొదటి దఫా చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఈ రెండో దఫా చర్చలు కనీసం పాస్ అయ్యే అవకాశం ఉందా, సఫలమయ్యే అవకాశం ఉందా? 100% సక్సెస్ అయిపోతారు. మొన్నే సార్ కూర్చున్నప్పుడు చాలా వరకు తేల్చేసుకున్నారు. 2-3 పాయింట్స్ ఉన్నాయి, దానికి కూడా దారి ఉన్నది. ఇప్పుడు వచ్చిన థియరీ ఏమిటంటే పాకిస్తాన్ ఇరాన్ కి కన్విన్స్ చేసింది, చూడు నువ్వు ట్రంప్ ఉన్నంత కాలం పోరాడితే మిమ్మల్ని ఫినిష్ అయిపోతారు, ఏదో కాగితాల మీద సంతకం పెట్టి బయటకు వచ్చేయటం బెటర్, ట్రంప్ దిగిపోయాక అడిగేవాడు ఎవడున్నాడు. ఆ థియరీ కూడా వెళ్తుంది, అది కరెక్టే. ముందర సంతకం పెట్టే యుద్ధం ఆగుతుంది, నీ కుర్చీ సేవ్ చేసుకుంటావు, టైం గడిచిపోనే, టైం నీ పక్కన ఉన్నది. ఆ పాకిస్తాన్ ఇచ్చిన సలహా ఇరాన్ ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే ఇరాన్ కొద్దిగా తేడా తీసుకొచ్చిందో, ఫార్మోస్ జల్ సంధి నుంచి ఎల్లనివ్వం బోట్స్ అంటే, ఎప్పుడైతే అమెరికా మేము మీ బోట్స్ బయటికి రానేమన్నారు, అయిపోయింది. చైనీస్ షిప్స్ వచ్చినా చైనీస్ షిప్స్ ఎల్లనివ్వపోవటం, షిప్స్ ముంచేస్తామంటే వాళ్ళు పారిపోయారు. సో ఇది సెట్ అయిపోతుంది. ట్రంప్ ఇస్లామాబాద్ వస్తాడంటే రావచ్చు, ఎందుకంటే ఆయనకి అలాంటి షో ఇష్టం. ఆయన శాంతి తీసుకొచ్చానని చెప్పుకోవటం ఇష్టం, పెద్ద షో జరగవచ్చు. అందువల్ల తప్పకుండా ఇది సఫలం అయిపోతుంది, రేపు సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి కన్విన్స్ చేసింది, పాకిస్తాన్కి ఈ ముస్లిం కంట్రీస్తో మంచి టచ్ ఉన్నది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎలాగెలా ఒకళ్ళు గ్రీట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ ఈ దేశాలు అందరికంటే అడ్వాన్స్ దేశం, భారతదేశాన్ని అంత కాకపోయినా అంత అడ్వాన్స్ దేశం. వాళ్ళు కన్విన్స్ చేశారు, మీరు ఫినిష్ అయిపోతారు, అమెరికా బాంబ్ చేస్తారు, మళ్ళీ మీ రాజ్యం పోతుంది, ఇంకోళ్ళు వస్తారు, ట్రంప్ పోయాక నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. ఇంత సంతకం పెడితే యుద్ధం ఆగిపోతుంది, అంతా నార్మల్ అయిపోతుంది, ఫినిష్. అది జరగబోయేది. 100% రేపు సెటిల్ అయిపోతుంది. ట్రంప్ వస్తాడా లేదా, వెళ్తాడా లేదా నేను చెప్పలేను, వెళ్తాడు కూడా. మీడియాలో వెళ్తాడు. ట్రంప్ చర్చలో కూర్చోబోతున్నా డైరెక్ట్ గాని. పోయినసారి జేడీ వ్యాన్స్ కూర్చుంది. వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయన యుద్ధం మీద చాలా ధైర్యంగా దిగేచ్చు. సో వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏం లేదు, వెళ్ళొచ్చు. మనం ఎదురు చూడవచ్చు. అది మనకి ఎలా చూసుకోవాలంటే మనకి లెక్క, మనకి మంచిదా చెడ్డదా వేరు. ఆయిల్ ధరలు పడతాయి, కానీ ఏం సఫర్ అవ్వరు జనం. ఇక్కడ కొన్ని వంట గ్యాస్ రాలేదు, ఏం సఫర్ అవ్వలేదు కదా భారతదేశం. మిగతా దేశాలు అందరూ పోయారు కదా. మనం పోయినప్పుడు ఎవడో ఇచ్చేడు, ఎవడో ఎడవలేదు. ఏదో వాళ్ళతో మంచి సంబంధం ఉన్నది, వీళ్ళతో సంబంధం ఉన్నది, అది మీరు నేను చెప్పుకోవటం అంతే. పేలగాం కాదు, సంవత్సరానికి 1000 మందిని భారతీయులు టెర్రరిస్ట్ చంపేస్తున్నారు. మన లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం పాకిస్తాన్ బోర్డర్ మీద. ఎవరన్నా మాట్లాడారా? ఇరాన్ మాట్లాడిందా, అమెరికా మాట్లాడిందా, అరబ్ దేశాలు మాట్లాడలేదే. సో ఈ యుద్ధం ఇలా 40 రోజులు అందరినీ వెనక్కి తీసుకొచ్చింది. ఒకళ్ళు కత్తులతో పొడుచుకున్నారు. మనకి రెస్ట్, మనకి కొన్ని రోజులు రిలీఫ్. ఏదో పాకిస్తాన్ చేసింది, వీళ్ళు చేశారా అని పట్టించుకోకర్లేదు. పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది, ఇరాన్తో నువ్వు సెటిల్ చేసుకో, లేకపోతే ఇబ్బంది అయిపోతాం అందరం ఈ సమయంలో అని చెప్పారు, చేసుకో. అది ఇమీడియట్ బెనిఫిట్ భారతదేశానికి ఏంటంటే చౌన్ ఏదో కొద్దిగా ధర తగ్గుతుంది అంతే. కానీ మన చుట్టూరా ఉన్న దేశాలకి ఇంకా ఎక్కువ లాభం యుద్ధం ఆప్ చేయడం. 40 సంవత్సరాలు బట్టి ఆ దేశాలందరికీ ఒక రకమైన బుద్ధి వచ్చింది, యుద్ధం అంటే ఏంటని. ఆ దేశాలందరి మధ్యన ఒకళ్ళు యుద్ధం చేసుకున్నారు, తగ్గిపోయారు, ఫేస్ పోయింది, బెదిరింపులు ఉన్నాయి, భారతదేశం మీద కన్ను తీస్తారు కొన్ని రోజులు. అది మనకు ఉపయోగం. చాలా మంది యుద్ధం ఆప్ చేస్తే బాగుంటుంది, మనకి వీళ్ళకి మన మాట ఎవరు వినేవాళ్ళు లేరు, మనం కూడా వెళ్ళకూడదు ఇలాంటి ఆటలకి. మన ప్రెస్టీజ్ పోతుంది, ప్రెస్టీజ్ పోకూడదు. సార్ ఇప్పుడు మర్యాదగా ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోతే ఓకే, ఆగిపోతే
నెక్స్ట్ ట్రంప్ మళ్ళా క్యూబా మీదో వెనిజులా ఆల్రెడీ వాళ్ళ ఆక్యుపైడ్ ఉంది. క్యూబా మీదో లేదా గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ మీదో మళ్ళొకసారి ఏమైనా ఇలాంటి యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందా అంటే? ఈ యుద్ధంలో నేను మీ ఛానల్ కాదు చాలా ఛానల్లో చెప్పి ఆఖరి అమెరికా గెలుస్తారు. అందరూ ఏమన్నారంటే ఇరాన్ బాగా దెబ్బలాడింది కదా, దెబ్బలాడింది పోయింది కదా, కాలిబేరానికి వచ్చింది కదా. హార్మోజ్ జలసంధి నాదంటే బయట కాసుకోవచ్చు, దిగ్బంధం చేయొచ్చు, దిగ్బంధం చేస్తే ఇరాన్ సున్నా. అది కూడా తెలుసుకున్నారు. వాళ్ళు బలం చూపెట్టారు, వాళ్ళ వీక్నెస్ కూడా చూపెట్టారు ఇరాన్. ఆ బలం చూపెట్టే సమయంలో వెనక్కి తగ్గిపోయి ఉంటే ఆ బలం పర్మనెంట్ గా ఉండదు. ఇరాన్ కూడా తప్పులు చాలా చేస్తుంది. సో ఇది మళ్ళీ మనకు వచ్చేటప్పటికి మీరు అడిగిన ప్రశ్నకి, ట్రంప్ ఇంకో దేశానికి వెళ్తే మీకెందుకు బాధ? గ్రీన్లాండ్ మీద పోతే, క్యూబా మీద పోతే మీకెందుకు బాధ? ఎవరు పోతున్నారు? చైనా పోతుంది, రష్యా పోతుంది. మనం పోవట్లేదు కదా. చైనా రష్యా అంత పెద్ద దేశాలు ఏం చేయలేకపోతున్నారు అని వాళ్ళ మీద వస్తారు. సో భారతదేశం ఇలాంటివి పట్టించుకోకూడదు. చాలా మంది ట్రంప్కి తెలివితేటలు లేవు అనుకున్నారు. చాలా తెలివితేటలు ఉన్నాయి. ప్రతి మాటలతో బెదిరించేశాడు ఇరాన్. మాటలతో సైకలాజికల్ గా మానసికంగా వాడి వాళ్ళని బెదిరించాడు. ఆఖరి 10 రోజులు 15 రోజులు బట్టి యుద్ధం లేదు, బెదిరింపులతో లొంగేశాడు. బెదిరింపులతో. అతనికి తెలివితేటలు లేదు అని మీలాంటి వాళ్ళు అంటున్నారంటే నాకు ఆశ్చర్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.